మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. మళ్ళీ ఒక వెరైటీ ఫుడ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ ఫుడ్ వీడియోలో నేను ఒక చాలా స్పెషల్ ఐటమ్ని మీకు చూపించబోతున్నాను. ఇది మనకి ఎక్కువగా కేరళ, కోయంబత్తూర్, తమిళనాడులో అయితేనే దొరుకుతుంది. మన ఏపీలో అయితే మన రాజమండ్రిలో దొరుకుతుంది. ఇంతగా ఫుడ్ ఐటమ్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికన్నా ముందు మీకు ఒక చిన్న ఆరోగ్యకరమైన విషయం చెప్తాను. సహజంగా మన పూర్వీకులు అన్నీ కూడా ఆలోచించే అరిటాకులో భోజనం అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సహజంగా అరిటాకులో మైక్రోబియల్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అందులో పెట్టగానే ఆహారంలో ఏమన్నా సూక్ష్మజీవులు ఉంటే చాలా సహజంగా తొలగిపోతాయి. అలాంటిది అరిటాకులో ఆహారాన్ని ఉడికించి పెడితే ఎంతో హెల్దీ కదా. అదే కీజీ పరోటా. ఆ కీజీ పరోటా మేకింగ్ ఇక్కడ రాజమండ్రిలో ఆ కీజీ పరోటా తిని ఆ కీజీ పరోటా లవర్స్ ఏమంటున్నారో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. మరి పిజ్జీ పరోటా స్పెషల్ అండి. మేము కాల్చి దాని మీద 2 పరోటా కాల్చండి. పరోటా కాల్చి పరోటా పెట్టి చికెన్ కర్రీ చేస్తామండి. చికెన్ కర్రీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పరోటా పెడతామండి. పరోటా పెట్టిన తర్వాత మళ్ళీ పైన ఆనియన్స్ వేసి గ్రేవీ వేసి దాన్ని పొట్టలో కట్టి వితౌట్ ఆయిల్ లెస్ తలం మీద పెట్టండి. వాటర్ వేసిన తర్వాత అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ తిప్పి ఇంకో బాయిలింగ్ ఇస్తామండి. ఏది వల్లంటే మనకి అట్టాకులో ఉన్న ఫ్లవర్ అంతా పరోటా లాగుద్దండి. అట్టాకులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా ఈ పరోటా యాక్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత అట్టాకు ఫ్లవర్ ఈ పరోటాకి యాడ్ అయ్యి కస్టమర్ తిన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల మనకి స్టమక్ ప్రాబ్లం కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ అటువంటివి ఏవి జరగవండి. మీరు ఒక 3 hours 4 hours జర్నీ చేస్తూ ఈ పరోటా తీసుకెళ్ళి మనం ఎక్కడికైనా వెళ్ళి తినచ్చు. ఆ ప్రాబ్లం ఉండదండి. దాని బయట పరోటా అంటే మనకి బాగా హార్డ్ అయిపోద్ది. ఈ పరోటా హార్డ్ అవ్వదు, మెత్తగా ఉంటది ఈ గ్రేవీ యాడ్ అయ్యడం వల్ల. ఈ పరోటా ప్రాసెస్ ఇదండి. కిజ్జీ పరాటా స్పెషల్ అండి మాది ఇక్కడ. మన రాజమండ్రిలో ఎక్కడా లేదు కిజ్జీ పరాటా. మేము స్పెషల్ గా మేము పెట్టాం. ఎందుకంటే మా దగ్గర ఒక అబ్బాయి అజయ్ అబ్బాయి వచ్చాడు. అతను రెండు మా దగ్గర చేశాడు. తనే చెప్పాడు మాకి కిజ్జీ పరాటా అని. తను చేసి తన ఇంట్లో ప్రాబ్లం వల్ల తను వెళ్ళిపోయాడు పాపం. తర్వాత మేము వెరైటీగా ఉండాలని, స్పెషల్ గా ఉండాలని మేము ఈస్ పరాటా, కబాబ్ పరాటా, కిజ్జీ పరాటా పెట్టామండి. మేము మన రాజమండ్రిలో ఎక్కడా లేదు. అలాంటిది మా కస్టమర్స్, ఫాతిమా బిర్యానీ కస్టమర్స్ అందరికి మీకు తెలుసండి. మీరు అందరూ తిన్నారు, మీకు అందరికీ తెలుసు. ఇలాగే ఇక్కడ మా ఫాతిమా బిర్యానీ, దమ్ బిర్యానీ, కబాబ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, మిక్స్ బిర్యానీ, మొగల్ బిర్యానీ అన్ని ఉంటాయండి. ఈ కిజ్జీ పరాటా అనేది మన కేరళ స్టైల్ అండి. ఇక్కడ కిజ్జీ పరాటా అందరూ చాలా స్పెషల్ గా వెరైటీగా ఉంటదండి. మనకి అందరూ చాలా ఇష్టపడి తింటున్నారండి. వాళ్ళకి మా కస్టమర్స్ అందరికి తెలుసండి ఎలా ఉంటుందో అందరికి తెలుసండి. ఇక్కడ చాలా మంది వచ్చి రోజు వచ్చి తింటూనే ఉంటారండి. ఏ రోజు మాకు ఖాళీ ఉండదండి. ఒక మంది 5 ఒక 10 అలా తీసుకెళ్తారండి. వైజాగ్ నుంచి కూడా వచ్చి తినేసి వెళ్తుంటారండి. మనకి అరిటాకులు అంటే మనకి కిజ్జీ పరాటా కాల్చి మాకు 5 నిమిషాలు టైం అండి. అది కిజ్జీ పరాటా కాల్చి దాంట్లో చికెన్ కర్రీ వేసి, మెయిన్ ఏంటంటే చికెన్ కర్రీ మాకు స్పెషల్ అండి. ఇక్కడ చికెన్ కర్రీయే దానికి మెయిన్. ఇంకా కిజ్జీ పరాటా అరిటాకుల్లో కాల్చండి. 2 కిజ్జీ రొట్టి పెట్టి చికెన్ కర్రీ వేసి ఉల్లిపాయలు అన్ని వేసి అరిటాకుల్లో బాయిల్ చేసి మేము చేస్తామండి. ఆయిల్ అనేది ఏమి ఉండదు. అరిటాకుల్లో తినేది ఫుడ్ ఐటమ్ అయినా సరే ఏదైనా మంచిగా ఉంటదండి. అది తిన్న వాళ్ళకి అందరికీ తెలుసండి, మా కస్టమర్ అందరికి. ఇక్కడ స్పెషల్లీ ఇక్కడ మేము వచ్చేది కిజ్జీ పరోటా గురించి వస్తామండి. కిజ్జీ పరోటా గురించి వస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ పరోటా ఇన్ రాజమండ్రి అండి. స్పెషల్గా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. ఏవిఆర్ రోడ్లో బడ్జెట్లో మంచి బడ్జెట్లో మంచి రేట్లో హైజీన్గా అండ్ దట్ టు బి పరోటా ఏదైతే ఉన్నదో గోధుమ పిండితోటి, ప్యూర్ గోధుమ పిండితోటి అరిటాకులు పెట్టి చేస్తారండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అండి. మీకు రాజమండ్రిలో ఎక్కడా దొరకదండి ఇది. ఫుడ్ మీకు ఏంటంటే ఈ క్వాలిటీ తెలిసి ఉండాలండి. ఈ క్వాలిటీ తెలిసి ఉండాలి. ప్యూర్లీ ఇప్పుడు బయట మీకు రోటీ అంటే పరోటా అంటే ఇస్తారు, మైదాతో చేస్తారు. ఇది మీకు ప్యూర్లీ గోధుమ పిండితో చేసి అరిటాకులో పెట్టి చేసేదండి. మన కళ్ళ ముందే చేస్తారు, మన కళ్ళ ముందే చేసిస్తారు. వేడివేడిగా తింటాం, చాలా బాగుంటుందండి. మేము రాజమండ్రి వాస్తవంలో ఉండే కిజీ పరోటా గురించి చాలా సార్లు చూసాను, కానీ ఎక్కడ సరైనది దొరకలేదు మాకు. ఇక కిజీ పరోటా చూసిన తర్వాత చాలా బాగుంది. ఇది ఎక్కడ ఇంత టేస్ట్ కానీ మేము ఎక్కడ చూడలేదు.
నేను హైదరాబాదు, వైజాగ్ ఆయన తిరిగాం కానీ ఇది టేస్ట్ ఎక్కడ రాలేదు. ఇది అట్టాకులో ముందు పరోటా వేపేసి దాంట్లో చికెన్ వేసి అట్టాకులో పెట్టి దాన్ని బాయిల్ చేస్తున్నారు. అందులో లోపల బాయిల్ అవటం వలన ఏంటో కానీ దాని టేస్టే చాలా బాగుంది. మరి ఈ విధంగా చేయటం నేను హైదరాబాద్లో చూడలేదు. ఇక్కడైతే మాత్రం చూశాను, మా కళ్ళ దగ్గర చేస్తున్నారు అన్ని. బయట అయితే కళ్ళ దగ్గర చేయలేదు, ఇక్కడైతే మన కళ్ళ దగ్గర చేస్తున్నారు ప్రతిదీ కూడా. మరి మిగతా చోట అయితే మేము కళ్ళ దగ్గర చేస్తున్నారో తింటున్నాం. ఈ విధమైన టేస్ట్ అనేది ఎక్కడ కనపడలేదు మాకు. కాబట్టి మేము ప్రతిసారి ఇక్కడ రావటం తినటం. ఈ అట్టెలు ఉండటం వలన మన పెద్దలు చెప్పారు, పూర్వం మీరు చూసారు లేదు తెలియదు కానీ 10 సంవత్సరాల క్రితం వరకు విందు భోజనం ప్రతి అట్టెలు పెట్టేవారు. ఎందుకు పెట్టేవారు? అట్టెలు ఉన్న చేష్ట, అందులో ఉన్న సారం మనకి అందరికి ఆరోగ్యం మంచిది కాబట్టి పెట్టేవారు. ఇప్పుడు ఏంటంటే కాలం మారింది, పరిస్థితులు మారాయి కాబట్టి అట్టెలు దొరకలేదు కాబట్టి ఏం ప్లేట్లో పెడుతున్నారు. కానీ దీంట్లో ఉన్న సారం, దాంట్లో ఉన్న ఔషధ గుణాలు దీంట్లో కలవడం వలన మనకి దాంట్లో ఉన్న ఔషధ గుణాల వల్ల మనకు కొద్దిగా ఆరోగ్యానికి మంచిది. అది మాత్రం చెప్పగలను. ఇక్కడ ఏవిఎఫ్ఆర్ రోడ్లో ఇక్కడ ఒక స్పెషల్ ఐటెం దొరుకుతుంది. ఇది కీజీ పరోటా అని చెప్పేసి, ఇది కేరళ సంబంధించిన ఐటెం అండి. ఈ ఐటెం ఏంటంటే ఒక అరిటాకులో కట్టి వితౌట్ ఆయిల్తో చేస్తారు. ఇది హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి నేను చాలా టీవీలో నెట్లో చూశాను. సో ఈ కేరళ ఐటమ్ రాజమండ్రిలో కానీ ఇంచుమించు ఏపీలో ఎక్కడ కూడా దొరకదు. ఈస్ట్ గోదావరిలో మనకి ఓన్లీ ఈ ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఇది ఏవిఎఫ్ఆర్ రోడ్లో ఉంది. మేము ప్రతి వీకెండ్ కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఈ కీజీ పరోటా తిని వెళ్తుంటామండి. సో ఈ మా మేనగోళ్ళు తిని కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంది. ఈ ఐటమ్ ఏంటంటే ఇక్కడ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, అలా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. దాంతోపాటు స్పెషల్గా అంటే వీళ్ళు చేసే విధానం బాగుంటుంది. ఎందుకంటే ఈ ఐటమ్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేస్తే టేస్ట్ రాదు. ఈ చికెన్ వేసే విధానం కానీ, వాళ్ళు వేసే పరోటా కానీ, వాళ్ళు కాల్చే విధానం కానీ, అరిటాకులు పెట్టి దాంట్లో చుట్టి వాళ్ళు పెట్టే విధానంలో ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఒక్కసారి తిన్నవాళ్ళు ఎవరో కూడా మర్చిపోరు. అందుకని మేము ఎప్పుడు కూడా వీలు కుదిరినప్పుడు మా మేనగోళ్ళని తీసుకుని నేను ఇది తినడానికి వస్తుంటాను. సో టేస్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్. ఎందుకంటే ఆంధ్రాలోని రకరకాల ఐటమ్స్ దొరుకుతుంటాయి, ఇలాంటి ఐటమ్ దొరకడం అనేది రేరు. సో ఈ ఐటమ్ తిన్న తర్వాత మీరే చెప్తారు ఖచ్చితంగా చాలా బాగుంటుందని. సో ఖచ్చితంగా అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఏవిఎఫ్ఆర్ రోడ్డు హైవేకి దగ్గరలో ఉంది. సో మీరు అందరూ కూడా టేస్ట్ చేసి మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.